హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం నారీ శక్తి వందన్ యాక్ట్ గురించి నేర్చుకుందాం. దీన్ని 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని కూడా అంటారు. సో ఈ యాక్ట్ మెయిన్గా ఉమెన్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతుంది. సో ఈ యాక్ట్ కింద లోక్సభలో, స్టేట్ అసెంబ్లీస్లో, ఇంకా ఢిల్లీలో ఉమెన్ రిజర్వేషన్ అనేది 1/3 ఉండాలి అనేసి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇంకా ఈ నారీ శక్తి వందన్ యాక్ట్ చెప్తుంది. ఓకే, సో దీని కింద ఏంటి అంటే, ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి ప్రియాంబుల్లోనే ఉంది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అని. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రియాంబుల్ వచ్చేసి 26 నవంబర్ 1949లో ఇంప్లిమెంట్ అయితే మనకు ఇది 1992లో 73rd ఇంకా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ తీసుకొని వచ్చి ఉమెన్ రిజర్వేషన్స్ గురించి పెట్టినారనమాట. సో 73rd పంచాయత్ గురించి చెప్తుంది, 74th మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది. సో 26 నవంబర్ 1949 ప్రియాంబుల్ ఇంప్లిమెంట్ చేసినారు. తర్వాత 1992లో ఉమెన్ రిజర్వేషన్ అనేది తీసుకొని వచ్చారు. ఓన్లీ 2 ఏరియాస్లో, మున్సిపాలిటీస్లో ఇంకా పంచాయత్స్లో. కానీ లోక్సభలో ఇంకా స్టేట్ అసెంబ్లీస్లో ఉమెన్ రిజర్వేషన్ తీసుకురావడానికి 2023 సంవత్సరం పట్టింది. ఓకే, అప్పటి నుంచి చాలా అటెంప్ట్స్ తీసుకొని వచ్చారు, కానీ ఉమెన్ రిజర్వేషన్ అనేది బిల్లు పాస్ కాలేదన్నమాట. సో ఇప్పుడు ఈ ఉమెన్ రిజర్వేషన్స్ అనేవి మేజర్గా మన కాన్స్టిట్యూషన్లో 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 239AA, ఇది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీలో ఉమెన్ రిజర్వేషన్ 1/3 ఉండాలి అనేసి చెప్తుంది. మళ్ళీ 330A వచ్చేసి లోక్సభలో ఉమెన్ రిజర్వేషన్ ఉండాలి అని చెప్తుంది. మళ్ళీ 332Aలో ఉమెన్ రిజర్వేషన్ అన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉండాలి అని చెప్తుంది. మళ్ళీ ఆర్టికల్ 334A వచ్చేసి డీలిమిటేషన్ కమిషన్ని బేస్ చేసుకొని, అంటే పాపులేషన్ని బేస్ చేసుకొని ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉండాలి అని చెప్తుంది. సో ఈ 4 మెయిన్ ఆర్టికల్స్ అన్నీ ఉమెన్ రిజర్వేషన్స్ గురించి చెప్తాయి. సో ఇవన్నీ ఆర్టికల్స్ చేంజ్ చేసినారు అనమాట ఈ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఓవరాల్ అన్ని స్టేట్స్లో చూసుకుంటే మిజోరాంలో అసలు ఒక్క ఉమెన్ రిప్రజెంటేటివ్ కూడా లేడు. ఇది ఒక డ్రాబ్యాక్. మళ్ళీ పార్లమెంట్లో వచ్చేసి 14% ఉమెన్ ఎంపీస్ ఉన్నారు. స్టేట్ అసెంబ్లీస్లో వచ్చేసి 8% ఉన్నారు. మళ్ళా వేరే నేబరింగ్ కంట్రీస్తో పోలిస్తే, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్తో పోలిస్తే ఇండియాలో ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 127 అనమాట, అవుట్ ఆఫ్ 146. సో మన ర్యాంక్ చాలా పెద్దగా వచ్చింది. సో ఇండియా అనేది చాలా లీస్ట్లో పర్ఫామ్ చేస్తుంది గ్లోబల్ జెండర్ గ్యాప్ ప్రకారం. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి పాలిటిక్స్లో ఉమెన్ రిప్రజెంటేటివ్స్ చాలా తక్కువ మంది ఉండడం వల్ల. మళ్ళీ ఆక్స్ఫామ్ ఇండియా అనేది కొన్ని స్టడీస్ చేసింది. సో ఈ ఆక్స్ఫామ్ ఇండియా ప్రకారం లోకల్ లెవెల్లో ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉండడం వల్ల చాలా బేసిక్ నెసెసిటీస్, అంటే వాటర్ కానీ, స్కూల్స్ కానీ, క్రైమ్ రిపోర్టింగ్ కానీ చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది. సో ఇట్లా మనకి ఓవరాల్గా ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉంటే ఈ బేసిక్ ఎమ్యూనిటీస్కి, అంటే బేసిక్ లెవెల్ నుంచి ఇంప్రూవ్ అవ్వకుండా వస్తుంది అనేసి ఆక్స్ఫామ్ ఇండియా రిపోర్ట్లో చెప్పింది. సో ఉమెన్ రిప్రజెంటేటివ్స్ని పెంచితే గ్లోబల్ జెండర్ గ్యాప్ అనేది తగ్గుతుంది. మళ్ళీ బేసిక్ ఎమ్యూనిటీస్, ఆక్స్ఫామ్ ఇండియా చెప్పినట్టు బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి మన ఇండియాలో. మళ్ళీ మన కంట్రీ మొత్తం కొత్త స్టాండర్డ్స్కి తీసుకువెళ్తుంది అనమాట ఉమెన్ రిప్రజెంటేటివ్స్ని పెంచితే. సో మొత్తానికి ఇది నారీ శక్తి వందన్ యాక్ట్కి సంబంధించి. సో ఈ నారీ శక్తి వందన్ యాక్ట్ అని కూడా 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని కూడా అంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.